వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ క్లాసెస్. ఈరోజు మనం ఈశ్వరీబాయి గురించి నేర్చుకుందాం. రాజకీయ జాతీయోద్యమాలలో మహిళల భాగస్వామ్యానికి హైదరాబాద్ ఏ రకంగానూ తీసిపోదు. అలాంటి మహిళల్లో ఈశ్వరీబాయి ఒకరు. దళితులు మరియు గిరిజన పక్షాన నిలిచిన యోధురాలు ఈశ్వరీబాయి. ఈమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంకిత భావంతో అనుసరించినది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆమె జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది. 1950లో ఈమె సికింద్రాబాద్ నగరపాలిక సంస్థకి కౌన్సిలర్గా ఎన్నికైంది. అదే సంవత్సరంలో ఆమె మహిళల కోసం వృత్తిపరమైన శిక్షణా కేంద్రాన్ని స్థాపించి కుట్టుపని, దారం వడుకుట, అల్లికలతో పాటు ఇతర చేతి పనులలో అనేక మంది మహిళలకు శిక్షణ కల్పించింది. చిలకలగూడలోని చింతబావి వద్ద ఆమె ఒక పాఠశాలను సొంత డబ్బుతో నిర్మించింది.